హలో అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీన్ వివిఆర్ఎన్ వరల్డ్. ఈరోజు మన వీడియో వచ్చేసి పీతల కూర ఎలా తినాలో చూద్దాము. అంటే ఎలా తినాలో కూడా చెప్తారా అని అంటే, కొంతమంది మేము పీతల కూర ఊరు నుంచి తెచ్చినప్పుడు ఎవరికైనా ఇస్తే ఎలా తినాలి, తినడం రాదు మాకు వద్దు అనేవాళ్ళు. వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. అమ్మ వండి పంపించింది కదా పీతల కూర. అది వేడి చేసుకుని వేడి వేడిగా రైస్ వండుకుని ఈరోజైతే పీతల కూర తిందాము. నాకైతే పీతల కూర ప్రాణం. అంత ఇష్టం. మా అమ్మ చాలా బాగా వండుతుంది. ఇందులో చింతపండు గుజ్జు, అల్లం పేస్టు, మసాలాలు, ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ వేసి చాలా బాగా చేస్తుంది. అంతేకాదు ఇవి సముద్రం నుంచి తెచ్చి పీతలు మేమే ఇంట్లో మా అమ్మాయి చేస్తుంది. చేసి వండుతుంది. వారేవా టేస్ట్ అయితే అమేజింగ్ అల్టిమేట్. ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. తినటమే. మీరు కూడా చూడండి పీతలు ఎలా తినాలో. అంతేకాదండి అన్ని పీతలు బాగుండవు. కొన్ని పీతలైతే ఎక్స్పెషల్లీ ఊర్లో తీసుకున్న పీతలు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. మడ్ క్రాబ్స్ అంటాం కదా అవి. ఇక్కడైతే చుక్క పీతలు దొరుకుతాయి కదా హైదరాబాద్లో. నేనైతే ఎప్పుడు తీసుకోలేదు, ఎప్పుడు వండలేదు. నాకు అవి అసలు ఇష్టమే ఉండదు. అంటే అవి మన పీతలతో కంపేర్ చేస్తే టేస్ట్ అంత బాగుండవన్నమాట. గుడ్డు పీతలు ఉంటాయి కదా అవైతే చాలా చాలా బాగుంటాయి. హైదరాబాద్ వచ్చి ఇన్ని ఇయర్స్ అయినా సరే ఇక్కడ పీతలైతే నేను ఎప్పుడు వండలేదు, ఎప్పుడు టేస్ట్ చేయలేదు. కానీ చాలామంది చెప్తుంటారు ఇక్కడ పీతలు అంత టేస్ట్ ఉండవు, అవి చుక్క పీతలు అని చెప్పేసి. కానీ మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా మన సైడ్ పీతలు వచ్చినాయేమో అడుగుతాము, కానీ ఎక్కడ దొరకలేదు. ఇంకా ఊర్లో ఆ అమ్మ చేసి పంపించినప్పుడు అయితే మంచిగా ఇలా తింటూ ఎంజాయ్ చేస్తాము. అయితే పీతలు ఎలా తినాలో మీకు తెలుసా? కామెంట్లో చెప్పండి. ఫస్ట్ అయిన ఆ పీతల్ని క్లీన్ చేసి వండాం కదా, అందులో మధ్యలో పార్ట్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసి లోపల గుజ్జు తినాలి. ఆ పైన డిప్ప నమిలేసి ఊసేయటమేను. ఇంకా అవి ఉన్నాయి కదా గంటలు అంటారా వాటిని, వాటికి కూడా లోపల గుజ్జు ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. క్రాబ్స్ అంటే క్రాబ్స్, ఇంకా అంతే. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. తిందాము. మీరు కూడా ఎంజాయ్ చేయండి. మీకు కూడా అవైలబుల్గా ఉంటే పీతలు అయితే తీసుకుని వండండి. చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. నాకు కూడా వండటం వచ్చు, కానీ ఇక్కడ హైదరాబాద్లో అయితే ఎప్పుడు వండలేదు. కానీ ఊరెళ్ళినప్పుడైతే అమ్మతో వండించుకుని తింటాను. ఇంకా అమ్మ చేతి వంట అంటే అమ్మ చేతి వంటే కదా మనకి ఫస్ట్ బైట్ అలవాటైన టేస్ట్ కాబట్టి ఉమ్, ఎంత బాగుంటుందో అలా వండించుకుని తినాలని ఆ ఫీలింగ్ కూడా ఉంటుంది ఎప్పుడు. పీతల కూర కలర్ చూస్తుంటేనే మెరుస్తూ ఉంది కదా, అలా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. మరి నాలాగా మీకు కూడా పీతల కూర ఇష్టమైతే కామెంట్ సెక్షన్లో వచ్చేసేయండి, అక్కడ మాట్లాడుకుందాము. పీత లోపల అలా గుజ్జు తినేసి ఆ పైన డిప్ ఉంది కదా అది కూడా నమిలేసి ఊసేయడమే. అందులో కూడా టేస్ట్ బాగుంటుంది. ఆ డిప్పలో కూడా ఆ జ్యూస్ అయితే ఎంత రుచిగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ కూడా యూట్యూబ్లో నిలబడాలంటే మీరు చేయాల్సిందల్లా ఒక్కటేనండి, ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన సపోర్ట్ చేయండి మన ఛానల్కి. మీరు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మన ఛానల్లో ఉండాలని కోరుకుంటున్నాను. ఒక స్ట్రాంగ్ పిల్లర్ లెక్క ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఆలస్యం చేయకుండా ముందైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా లైక్ చేయమని చెప్పండి. మీరు చేసే ఒక లైక్ వల్ల మన ఛానల్ గ్రోత్ ఉంటుంది. ఇంకొంతమందికి రీచ్ అయ్యి ఇంకొంచెం మన ఛానల్ గ్రోత్ అంటే యూట్యూబ్లో నిలబడడానికి అవకాశం ఉంటుంది. మీరు తలుచుకుంటే అవుతుంది. ప్లీజ్ 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 మీరు చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి దీన్ని అయితే గంట అంటాం కదా, మా భాషలో అయితే గంట అంటాం మా ఊరు సైడ్ అయితే. అది అట్లా కొరికి దాని లోపల గుజ్జు చూడండి భలే టేస్ట్ ఉంటుంది. అలా గుజ్జు తిని ఆ పైన డిప్పలు అవి పడేయటమే. అవి పీత గుల్లలని కూడా అంటారు. నేనైతే మంచిగా అమ్మ చేతి పీతల కూరనైతే తింటూ ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా మాటల్లో చెప్పలేను ఎంత ఆనందంగా ఉందంటే. ఊరెళ్ళినప్పుడు కూడా అమ్మతో వండించుకుని అన్నీ తింటుంటాను. చాలా బాగా వండుతుంది. చూడండి ఇంకా ఆనందానికి అవధులు లేవు. ఎంత రుచిగా ఉందో ఒక్క మాటలో అయితే చెప్పలేను. తిన్నంత సేపు చెప్తూనే ఉన్నాను బాగుంది, 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 బాగుందని. అంతే, ఏదైనా బాగుంటే అలా చెప్తాం కదా. ఎప్పుడైనా ఫుడ్ బయట ఎక్కడన్నా తిన్నా సరే బాగుంటే మాత్రం కంపల్సరీ వాళ్ళకి వెళ్ళి చెప్తాను బాగుంది, బాగా చేశారని చెప్పి. అలా చెప్పడం అలవాటు.
మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్‌లో చూస్తున్నట్లయితే ముందు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌కి సపోర్ట్ ఇవ్వండి. చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ 1 ఇయర్‌కి రీచ్ అవ్వబోతుంది. కానీ యూట్యూబ్ వాళ్ళిచ్చిన ప్రిన్సిపల్స్ అయితే మనం ఇంకా క్రాస్ చేయలేదు. ఆహ్, అంటే వాళ్ళిచ్చిన కండిషన్స్ ఉన్నాయి గదా! అవి మొత్తం మనవి ఏమంటారు కంప్లీట్ అయితే కాలేదు. అంటే వాచింగ్ టైం కాలేదు సింపుల్‌గా ఒక ముక్కలో చెప్పాలంటే. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు లైక్ జేస్తే మరింత కొంతమందికి రీచ్ అవుతుంది. వాళ్ళు గూడా లైక్ జేశారంటే మనది ఒక వీడియో అన్న వాచింగ్ టైం వచ్చిందనుకోండి, వాళ్ళు పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ మనం పాస్ అయిపోయినట్లే. సో, 1 ఇయర్ వరకి చేస్తూనే వచ్చాను గదా! 1 ఇయర్ పడ్డ కష్టం అంతా వేస్ట్ కాకుండా, ఈ ఒక్క వీడియోనైనా మీరు పాపులర్ చేయాలని కోరుకుంటున్నాను. అంతేకాదు మీరు తలుచుకుంటే అవుతుంది. మన ఛానల్ మోనిటైజేషన్‌కి అప్లై జేసుకోవచ్చు. మీరు తలుచుకోవాలి. అంటే తలుచుకోవడం అంటే ఏం లేదండి. సింపుల్‌గా ఒక లైక్ జేసి మన ఛానల్‌కి సపోర్ట్ ఇవ్వండి. అదే నేను కోరుకుంటుంది. అమ్మ చేత్తో ఏది తిన్నా అది అమృతంతో సమానమే. అంత రుచిగా ఉంటుంది. అయితే ఊరెళ్ళినప్పుడల్లా కంపల్సరీ పీతల కూర అయితే అమ్మ పంపిస్తూ ఉంటుంది. ఎండి చేపలు, ఎండు రొయ్యలు అన్నీ పంపిస్తూ ఉంటుంది. మళ్ళీ అంతేకాదు చింతపండు పచ్చడి నూరి ఎండు చేప కాల్చిస్తది పొయ్యిలో. ఇంకా దాని టేస్ట్ అయితే అల్టిమేట్. ఆ వీడియో కూడా నేను చేస్తాను. చింతపండు పచ్చడి చేసి ఉప్పు చేపలున్నాయి. అవి కూడా కాల్చుకొని తిందాము. గుంటూరు సైడ్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఉప్పు చేప, చింతపండు పచ్చడి తినే ఉంటారు. ఆ వీడియో కూడా నేను చేస్తాను. ఇదండి ఈ వీడియో. నాతో పాటు మీరు కూడా పీతల కూర తిన్నారా? ఎలా ఉందో టేస్ట్ కామెంట్‌లో చెప్పండి. అంతేకాదు మీరు ఎప్పుడైనా పీతలు తిన్నారో లేదో కూడా చెప్పండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.